Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad teaching biology. So today's topic we are discussing about the 8th class second part. Before class we are discussing about the crop production management part 1, and in this class we are discussing about the part 2, same topic crop production management. And so here we are discussing already in previous class how to prepare the soil, preparation of soil. So last previous class we already discuss చేసుకున్నాం crop production అంటే ఏంటి, management ఏంటి, agriculture అంటే ఏంటి. సో దాంట్లో ఉన్నటువంటి 7 steps లో లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. In this class we are discussing about sowing process. What is mean by sowing? So how to do the process of sowing process? In this class we are discuss that. So sowing means నానబెట్టడం లేకపోతే సో విత్తనాలని నానబెట్టడం. So that is called sowing process. So what is the importance of sowing in agriculture? సో అగ్రికల్చర్ లో సోయింగ్ ప్రాసెస్ ఎందుకు చేయాలి అంటే, సో ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఆర్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే సీడ్స్ వేయడం. సో ఈ సీడ్స్ వేయడం డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క క్రాప్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సీడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇన్ దిస్ ప్రాసెస్ సోయింగ్ మీన్స్ సో మనం విచ్ వీఆర్ సెలెక్టింగ్ ద సీడ్స్. సో సీడ్ సెలెక్షన్ ని బట్టి సోయింగ్ ప్రాసెస్ చేస్తాం. So sowing is an important part of a crop production. Before sowing, a good quality, clean and healthy seeds of a good variety are selected. Sowing process లో first of all we have to select a good quality seeds. So sowing process లో మనం చేసేటప్పుడు లేదా నానబెట్టేటటువంటి పద్ధతిలో మొట్టమొదటిసారిగా మనం ఎంచుకోవాల్సినటువంటి ఏంటి అంటే మంచి నాణ్యమైనటువంటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో సీడ్స్ లో క్వాలిటీ లేకపోతే సీడ్ జెర్మినేషన్ ప్రాసెస్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీడ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ చూస్తుంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీడ్ అనుకుంటే సో సీడ్ లో ఉన్నటువంటి వేరియేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు, హౌ వీఆర్ ఐడెంటిఫై ద సీడ్ క్వాలిటీ, మంచి విత్తనాలను మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఒకటి విత్తనం యొక్క ఆకారాన్ని బట్టి మనము అది మంచి విత్తనమా లేకపోతే చెడిపోయిన విత్తనమా అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ద కలర్ ఆఫ్ సీడ్. సో వన్ ఈజ్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనము సో క్వాలిటీ సీడా లేదా అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ద కలర్ ఆఫ్. సో కలర్ ని బేస్ చేసుకొని మనం సీడ్ మంచి క్వాలిటీ ఉందా లేదా అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనం సోయింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడ్ క్వాలిటీ సీడ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో సోయింగ్ ప్రాసెస్ లో ఇంకేం చేయొచ్చు అంటే, సో విత్తనాలను మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ మనం చేసేటటువంటి స్టెప్ ఏంటి అంటే సెలెక్షన్ ఆఫ్ సీడ్స్. సో farmers prefers to use the seeds which give high yield. సో వ్యవసాయదారులు ఏం చేస్తారంటే మంచి నాణ్యమైనటువంటి పంట దిగుబడిని ఇచ్చేటటువంటి విత్తనాలనే సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా రైతు ఏం చేస్తారు, తన యొక్క పంట బాగా అభివృద్ధి రావాలి, ఎక్కువ పంట పండాలని ఆశిస్తారు. అలాగే ఫార్మర్స్ ఏం చేస్తారంటే సో విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు లేదా సెలెక్షన్ ఆఫ్ సీడ్ ప్రాసెసింగ్ లో సో ద ఫార్మర్స్ ఆర్ సెలెక్టెడ్ ఏ గుడ్ క్వాలిటీ సీడ్స్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సోయింగ్ ప్రాసెస్. సో హౌ టు ద సెలెక్షన్ ఆఫ్ సీడ్, సీడ్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, సో ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, దిస్ ఇస్ వన్ యాక్టివిటీ ఆర్ one selection process. So that is selection of seeds. So one day I saw my father put some gram seeds in a vessel and put some water on them. After a few minutes some seeds started to float on top. I wonder why some seeds float on water. So here there is a children, they can saw his father doing some experiment. So ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పాప తన యొక్క తండ్రి విత్తనాలను వేసి నీటిలో నానబెడుతూ వచ్చాడు. నానబెట్టిన తర్వాత కొంత సమయానికి ఏమైందంటే విత్తనాలన్నీ కూడా ఏమవుతాయి, నీటి పైన తేలుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ డయాగ్రామ్. సో ఒక బీకర్ తీసుకుంటాం. సో బీకర్ లో మనం ఏం చేస్తామంటే సో ఇందులో వీ కెన్ టేక్ సమ్ వాటర్. సో వాటర్ తీసుకున్నాం. అట్ ది సేమ్ టైం అండ్ వీ కెన్ టేక్ క్వాలిటీ సీడ్స్. సో కొన్ని సీడ్స్ ని మనం తీసుకున్నాం. సో ఇలా సీడ్స్ తీసుకున్నప్పుడు ఈ సీడ్స్ లో ఏవైతే మంచి క్వాలిటీ ఉంటాయో ఆ సీడ్స్ అన్ని ఎక్కడికి వచ్చేస్తాయి అంటే కిందికి వస్తాయి. విచ్ ఈస్ ద క్వాలిటీ సీడ్స్ దే ఆర్ డౌన్ సైడ్ ఆర్ డౌన్ టు ద బీకర్. సో ఎక్కడికి వచ్చేస్తాయి అంటే బీకర్ లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏమంటున్నారు, వన్ డే ఐ సా మై ఫాదర్ పుట్ సమ్ గ్రామ్ సీడ్స్ ఇన్ ఎ వెసల్ అండ్ పుట్ సమ్ వాటర్ అండ్ దెన్ ఆఫ్టర్ a few minutes some seeds
స్టార్టెడ్ టు ఫ్లవర్ ఆన్ టాప్. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఏవైతే డ్యామేజ్డ్ సీడ్స్, సో ఏదైతే క్వాలిటీ లేనటువంటి సీడ్స్ ఉంటాయో, నాణ్యత లేనటువంటి విత్తనాలు ఉంటాయో అవన్నీ ఏమవుతాయి, నీటిపైన తేలుతూ ఉంటాయి. సో దీస్ సీడ్స్ ఆర్ నాట్ గుడ్ క్వాలిటీ. సో ఈ సీడ్స్ అన్ని కూడా ఏంటంటే క్వాలిటీ సీడ్స్. సో దీస్ ఆర్ నాట్ క్వాలిటీ సీడ్స్. సో లైక్ ఇట్ ఈస్ నాట్ క్యాపబిలిటీ టు జర్మినేట్. ఈ విత్తనాలు అంటే మొలకెత్తడానికి పనికిరావు. ఈ విత్తనాలు మాత్రమే వీ కెన్ డూ సోయింగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ సెలక్షన్ ఆఫ్ సీడ్స్. సో సీడ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సోయింగ్ ప్రాసెస్ ద్వారా. సో నీటిలో నానబెట్టడం ద్వారా మంచి నాణ్యమైనటువంటి విత్తనాలన్నీ కింద ఉండిపోతాయి. సో క్వాలిటీ లేనటువంటి సీడ్స్ అన్ని కూడా పైన తేలిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో మన పేరెంట్స్ కానీ లేకపోతే ఇంట్లో ఫుడ్ చేసేటప్పుడు సో మన సీడ్స్ కొన్ని ఏం చేస్తుంటారంటే నానబెడతారు. సో లైక్ బఠానీలు కర్రీ చేసేటప్పుడు కానీ మనం అబ్జర్వ్ చేస్తే సో బఠానీలు పైన కొన్ని తేలుతుంటాయి. రీజన్ ఏంటి అంటే విచ్ ద సీడ్స్ ఆర్ హోల్. సో ఏ సీడ్స్ అయితే వాటికి హోల్స్ ఉంటాయో లేకపోతే మంచి క్వాలిటీ లేనటువంటి సీడ్స్ ఉంటాయో అవన్నీ వాటర్ పైన తేలుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ఫర్ ద ఫ్లాట్ ఆన్ టాప్. సో ద సీడ్స్ ఏ ఫ్యూ మినిట్స్ some seeds started to float on the top. So float అవుతూ ఉంటాయి, దాని పైన తేలుతూ ఉంటాయి. సో అలాంటి సీడ్స్ జర్మినేట్ కి పనికిరావు. సో దట్ టైప్ ఆఫ్ సీడ్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, so here we are using different types of techniques for the sowing process. We can take one activity. So take a beaker and fill half of with water. Put a handful of wheat seeds and stir it well. Wait for some time. So we can take one beaker and we can put some handful of wheat seeds. So we can take put a handful of wheat seeds. So మనం wheat seeds ని తీసుకొని beaker లో వేసేస్తాం. సో వేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ సో ఆర్ ద సీడ్స్ విచ్ ఫ్లాట్ ఆన్ వాటర్. సో ఏవైతే నీటి మీద తేలుతుంటాయో దట్ టైప్ ఆఫ్ సీడ్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. సో ఆ సీడ్స్ ని మనం అగ్రికల్చర్ లో యూజ్ చేయలేము. సో అవి దేనికి పనికిరావు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ గుడ్ మెథడ్ ఫర్ సపరేటింగ్ ఆఫ్ గుడ్ అండ్ హెల్తీ సీడ్స్ ఫర్ ద డ్యామేజ్డ్ వన్స్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్? ఈ ప్రాసెస్ ద్వారా వచ్చేటటువంటి లాభం ఏంటి, దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అంటే సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి? సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆర్ సోయింగ్ ప్రాసెస్ మీన్స్ we can easy to separate. So we can separate the damaged seeds and good quality seeds. So ఏవైతే మంచి విత్తనాలు ఉంటాయో డ్యామేజ్ అయ్యి ఉంటాయో నాశనమైనటువంటి విత్తనాలు ఉంటాయో వాటిని మనం ఈజీగా సెపరేట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ లో సో యూజింగ్ ఆఫ్ వాటర్. సో వాటర్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే సో వాటిని ఈజీగా మనం సపరేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఎ గుడ్ మెథడ్ ఫర్ separating a good healthy seed from the damaged ones. So అందులో ఏమైనా డ్యామేజ్ ఉంటే వాటిని మనం ఈజీగా సపరేట్ చేయొచ్చు. So this is the benefit of sowing process. Before sowing, one of the important tasks is to know about the tools used for sowing seeds. So not only the sowing process to collecting good quality seeds. So అంటే మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు తీసుకోవడం మాత్రమే కాదు, ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో విచ్ we are using the before sowing process we can take important task. So important task is to know about the tools used for sowing seeds. సో మనం వాడేటటువంటి టూల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సీడ్స్ నానబెట్టాం, మంచి సీడ్స్ ని కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వీ కెన్ సపరేట్ ద సీడ్స్ అండ్ వీ కెన్ డూ దట్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. సో మనం ఈజీగా మనం ఏం చేస్తే వీ కెన్ పుట్ ద సీడ్స్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్. మనం తీసుకున్నటువంటి సీడ్స్ ఏం చేయాలి, ల్యాండ్ లో వేసేసేయాలి. సో ఎలా చేయొచ్చు అంటే దీనికి కొన్ని టూల్స్ ఇన్ ఓల్డ్ డేస్. సో దే ఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ టూల్స్ లైక్ ఫనల్. సో ఫనల్ లాంటి సీడ్స్ లైక్ టూల్స్ ని ఎక్కువగా యూజ్ చేసేవారు. సో దట్ ఈస్ ఫర్ ద ట్రెడిషనల్ మెథడ్. So that is the traditional method. The tool used traditionally for sowing seeds is the separated or shaped like a funnel. So idile entante funnel like shape ni use chesevaru. So funnel like shape ni use chesi the seeds are filled into the funnel, passed down through 2 or 3 pipes having a separated and so these ends piles into the soil and places seeds there. So ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఫనల్. సో కెన్ యూ సీ హియర్ ద పిక్చర్ ఆఫ్, కెన్ యూ సీ దిస్? సో దిస్ ఈజ్ ఆఫ్ లైక్ ఫనల్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే మనం ఫనల్ అంటాం, ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు. సో ఈ ఫనల్ ని మనం దేనికి యూజ్ చేయొచ్చు అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫనల్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఫనల్ అంటాం.
సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం సీడ్స్ అన్ని వేసేస్తాం. సో దేర్ ఇస్ అ లార్జ్ పైప్స్, ఇలా పైప్స్ ఉంటాయి సపరేట్ గా. సో ఒక్కొక్క రోకి ఒక్కొక్క పైప్ సెట్ చేసి ఉంటారు. సో ఇలా 2-3 పైప్స్ ఉంటాయి. ఇక్కడ మనం వేసినటువంటి సీడ్స్ అన్ని కూడా ఏమవుతుందంటే టు దిస్ పైప్, ఈ పైప్ ద్వారా ఏమవుతుంటాయి సపరేట్ అవుతుంటాయి. సో ఇలా ఫన్ యూజ్ చేసి మనము సోయింగ్ ప్రాసెస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది సోయింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, sowing process. So after sowing process the technology will be developed. So ఈ sowing process మాత్రమే కాదు, ఇంకా టూల్స్ బాగా డెవలప్ అవుతూ వచ్చాయి. సో పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఫనల్ని వాడేవారు. సో మళ్ళీ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ there are utilizing different types of, so like seed drill. So seed drill means this type of equipment is for seed drill. So what is the use of seed drill means nowadays the seed drill, it is used for sowing with the help of tractors. So మనం ఇంటి దగ్గర చూస్తుంటాం కదా అగ్రికల్చర్ ల్యాండ్ లో ట్రాక్టర్స్. సో ట్రాక్టర్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ట్రాక్టర్స్ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే సో క్విక్ టైంలో తక్కువ టైంలో ఎక్కువ వర్క్ ని చేసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీని బేస్ చేసుకునే ట్రాక్టర్స్ ద్వారా మనం ఏం చేసేవారంటే సో సీడ్స్ ని ఎక్కువగా యూజ్ చేసేవారు. So these are the seeds uniformly equal distance and it is ensures the seeds get covered by the soil after sowing process. So ఇక్కడ ఏంటంటే ట్రాక్టర్స్ ద్వారా మనకు ఉన్నటువంటి బెనిఫిట్, సో ఫనల్ కంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ బై యూజింగ్ ఆఫ్ దీస్ ట్రాక్టర్స్. సో ట్రాక్టర్స్ ద్వారా మనకు వచ్చినటువంటి టెక్నాలజీ ఏంటి, వాట్ ఇస్ ద బెనిఫిట్ అంటే సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వేసినటువంటి సీడ్స్ అన్ని డిస్టర్బ్ కాకుండా ఈక్వల్ గా ఒకే రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాండ్ తీసుకున్నాం, వీ కెన్ టేక్ సమ్ ల్యాండ్, ఇది మనం అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నాం, ఓకేనా. సో ఈ ల్యాండ్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ ద్వారా మనం ఇలా రోస్ గా డివైడ్ చేస్తుంటాం. సో మీరు ఇంటి దగ్గర చూస్తుంటారు, ఇలా మనం రోస్ గా డివైడ్ చేస్తాం. సో ఈ ట్రాక్టర్ ద్వారా మనం సీడ్స్ ని వేస్తే వీ కెన్ యూజ్ దిస్ సీడ్ డ్రిల్ ప్రాసెస్. సో వీఆర్ యూజింగ్ in this place the equipment of seed drill. So what is the benefit means the seeds will be equal, the seeds will be equally distributed, the seeds will be equally distributed. అంటే మనం వాడినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈక్వల్ గా సేమ్ డిస్టెన్స్ లో ఈక్వల్ గా మనకి సీడ్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం the depth is also equal, అంటే మనం వేసినటువంటి విత్తనాలు లోపలికి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది. సో దట్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ sowing process of utilizing seed drill process or funnel equipment. So that is the main important thing. So in this class we will discuss about the sowing process. So what is meant by sowing and what is the activity of sowing, how to separate good quality seeds and what are the importance of equipments, so seed drill and funnel. So this is today's class. Let us continue next topic in part 3. Thank you.